రాష్ట్రంలో అన్ని విధాల ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తుంది తెలంగాణ రాష్ట్రమే అని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు యుద్ధాలతో ఇబ్బంది పడుతుంటే మనం మాత్రం మోదీ నాయకత్వంలో ప్రశాంతంగా ఉన్నామని రామచంద్రరావు అన్నారు. ఈ రాష్ట్రంలో మండలాలు ఉంటే దాదాపు 600 పై మండలాల్లో శిక్షణా తరగతులు పూర్తి అయినాయి. ఇంకా 300 పై చిలుకు మండలాల్లో ఈ శిక్షణా తరగతులు పూర్తి కావాల్సినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇక్కడ ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు పూర్తి చేయలేకుండా, రైతులకు రుణమాఫీ లేకుండా, అది కూడా డొక్కు బస్సులు పెట్టి ఆర్టీసీ విధానాన్ని మొత్తం మార్చి, రేపు మహిళలకు చెప్తా ఉన్నాను, మీరు బస్సు ఉచితంగా ఉంది కదా, ఎక్కువ తక్కువ అలవాటు చేసుకోకండి, ఎందుకంటే ప్రైవేటీకరణ అవుతుంది, రేపు అందరికి బస్సు టికెట్ ఇది, అది కూడా రద్దు చేస్తారు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు లేవు. ఒకటే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీకు, అది రేవంత్ రెడ్డి గారి గ్యారంటీ. అది ఏం గ్యారంటీ అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ డబ్బులు అక్కడ పోవడం, ఇది ఒకటే గ్యారంటీ. ఈరోజు కేరళలో మొత్తం కూడా మన తెలంగాణ డబ్బులే అక్కడ వాడుతూ ఉన్నారు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ. గతంలో బీహార్లో అదే వాడారు. ఒక బంగారు బాధ గుడ్డు పెట్టేటటువంటి ఒక తెలంగాణ అయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీకు. ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ గారు రమ్మంటే ఎందుకన్నారు, మొన్న 1000 కోట్లైనా నేను ఇస్తానని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో మీరు ఈ 6 గ్యారంటీలను అమలుపరచకుండా బయట ఒక రాష్ట్రాల్లో పోయి మేమేదో చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి చెప్పుకునేటటువంటి ఒక అబద్ధాల ప్రచారం అవుతుందో అది ఆపండే, మానండే. ముందుగా మీ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మన పరిపాలన మీద కన్ను పెట్టండి.